హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. యోగా గురించి మనకి తెలియజేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు పాపం ఎన్నో కష్టాలు పడ్డారు. మొన్న యోగాంధ్ర అని చెప్పేసి దగ్గర 300 కోట్ల పైగా ఖర్చు పెట్టి యోగాంధ్రాని కండక్ట్ చేశారు. నిజం చెప్పాలంటే ఈ యోగాంధ్ర కండక్ట్ చేయటం యొక్క అసలు ఉద్దేశం ప్రజలకు యోగాని పరిచయం చేయటం కాదు, కేవలం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కోసం చేశారు. అందుట్లో మళ్ళీ యోగాంధ్ర ఎవడైతే పార్టిసిపేట్ చేయలేదో వాళ్ళందరికీ కూడా యోగాంధ్ర సర్టిఫికేట్లు వచ్చినాయి. చివరికి చచ్చిపోయి ఉన్నటువంటి 10 సంవత్సరాలు 14 సంవత్సరాల క్రితం చనిపోయిన వారికి కూడా యోగాంధ్ర సర్టిఫికేట్లు మెయిల్ చేయబడ్డాయి. వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవడానికి లింకులు కూడా ఇవ్వబడ్డాయి అని వార్తలు వస్తున్న క్రమం. అయితే ఈ క్రమంలో యోగా అంటే చంద్రబాబు నాయుడు గారికి అంత ఇష్టమా అంటే, ఆంధ్రప్రదేశ్ లో అందరూ ట్రైబల్స్ కానీ ఉన్న విద్యార్థులు కానీ అందరూ కూడా యోగా నేర్చుకోవటం వల్ల సమాజానికి ఎంతో ఉపయోగమో చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు యోగాని కామన్వెల్త్ ఒలింపిక్స్ గేమ్స్ లో కూడా పెట్టాలని సజెస్ట్ చేసినటువంటి మహానుభావుడు. యోగా అంటే ఆట అనుకుంటున్నట్టున్నాడు. పోన్లేండి, పెద్ద ఆయన ఏదనుకున్నా అది కరెక్టే, మనం దానికి అడ్డు చెప్పకూడదు అనుకున్న వ్యక్తి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న యోగా టీచర్ల పైన ఎందుకంత చిన్న చూపు నాకైతే అర్థం కావట్లేదు. ఒక యోగా టీచర్లు స్కూళ్ళల్లో ఉన్న వాళ్ళు దగ్గర 10,000 మంది ఉన్నారంట. వాళ్ళందరికీ బాబు మాకు కొద్దిగా హెల్ప్ చేయండి అంటూ వాళ్ళందరూ కలిసి వచ్చి చంద్రబాబు నాయుడు గారు కరకట్ట ఇంటి దగ్గర పాపం అని యోగాసనాలు వేస్తూ కూర్చున్నారు. అదేంటో చంద్రబాబు నాయుడు గారికి పాపం వాళ్ళు కనిపించలేదు, వాళ్ళ మాటలు వినిపించలేదు, వాళ్ళ గోడు అస్సలు పట్టించుకోలేదు. రీజన్ ఏంటి? మరి యోగా అంటే అంత గొప్పది. యోగాంధ్ర అంటూ దేశవ్యాప్తంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించారు. దానికి మోడీ వచ్చాడు, లోకేష్ గారితో సహా మెల్క తిరుగుతుంటే అమ్మాయో అంటూ అందరూ యోగాసనాలు వేశారు. మరి ఇప్పుడు ఏంటి? యోగా టీచర్స్ మీ ఇంటి ముందు వచ్చి కూర్చుంటే పోలీసులతో కొట్టి తరిమేస్తున్నారు సో కాల్డ్ చంద్రబాబు నాయుడు గారు. మనకి యోగా గొప్పతనం గురించి చెప్పాలని తాపత్రయపడ్డ వ్యక్తే యోగా టీచర్ని తరిమి వేస్తుంటే ఏంటి యోగ మహిమ ఏంటి అంటూ యోగా టీచర్లు అవాక్కయ్యారంట. ఎందుకంటే వాళ్ళకి ఫిక్స్డ్ శాలరీ లేవు, వాళ్ళు ఏదో టైం పాస్ గా అలా వచ్చి ఇలా వెళ్ళిపోతున్నారంట యోగా టీచర్లు. అటువంటి వారికి పర్మనెంట్ చేయాలంటూ కొన్ని నిబంధనలతో వాళ్ళు లోకేష్ గారిని, ఎడ్యుకేషన్ మినిస్టర్ని, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని ఇద్దరిని కలవడానికి వస్తే కలవనివ్వకుండా తోసి తరిమేస్తూ ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి. కాబట్టి ఒకసారి ఈ వీడియో చూడండి, మీకు అర్థం. ఒక
అనేది పిల్లలకి ఎంత ముఖ్యమైనదో మనకి తెలిసిందే. సో గత ప్రభుత్వ హయాంలో యోగా కానివ్వండి లేకపోతే ఫిజికల్ ట్రైనింగ్ కి కానీ ఎంత ప్రాముఖ్యత ఇచ్చారో కూడా మనం చూసాం. ప్రస్తుతం వీళ్ళందరి పరిస్థితి అగమ్య గోచరంగా ఉన్న నేపథ్యం వీళ్ళందరూ సీఎం ఇంటి దగ్గర ఆవరణలోనే యోగాసనాలు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏం చెప్తారు పోలీసులు, వాళ్ళ డిమాండ్స్ ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి 907 పాఠశాలల్లో పనిచేస్తున్నటువంటి యోగా ఇన్స్ట్రక్టర్లుగా సేవలు అందిస్తున్నటువంటి 1056 మంది యోగా టీచర్లంతా కూడా ఈ రోజు ఉదయాన్నే ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం వద్ద వినూత్నమైన పద్ధతిలో నిరసన తెలిపారు. యోగాసనాలను ప్రదర్శిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నివసించేటువంటి కరకట్ట నివాసం ఏదైతే ఉందో, లింగంనేని గెస్ట్ హౌస్ ఏదైతే ఉందో దాని ఎదురుగా ఉన్నటువంటి ఖాళీ ప్రదేశంలో ఆ యోగా టీచర్లంతా కూడా యోగాసనాలు వేసి తమ డిమాండ్లు పరిశీలించాలని డిమాండ్ చేశారు. అయితే వీళ్ళని అక్కడి నుండి వెళ్లిపోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కలిసేది లేదు. వాళ్ళు మంత్రి నారా లోకేష్ కూడా అదే నివాసం ఉంటారు కాబట్టి, విద్యాశాఖ మంత్రిగా మంత్రి నారా లోకేష్ ఉన్నారు కాబట్టి మంత్రి నారా లోకేష్ వచ్చి తమ సమస్యలు పరిష్కరించాలి, తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ నిరసన జరిగితే పోలీసులు మాత్రం అక్కడ ఉండనివ్వకుండా కలిసే ప్రయత్నం చేయకుండా వాళ్ళందరినీ అక్కడి నుండి బలవంతంగా పంపించేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పనిచేసినటువంటి 1056 మంది కూడా ప్రభుత్వం గత ఏడాదిగా ఎటువంటి జీతాలు చెల్లించలేదు కాబట్టి కనీస వేతనాలను ఖరారు చేసి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల యోగాంధ్రం నిర్వహించింది. పెద్ద ఎత్తున 100 కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్వహించినటువంటి నేపథ్యంలో యోగా శిక్షకులుగా తమను ప్రభుత్వ పాఠశాలల్లో శాశ్వతంగా నియమించాలి. అది విషయం బలవంతంగా తరిమేశారంట. ఎందుకు? యోగా అంటే ప్రేమ కదా సార్ చంద్రబాబు నాయుడు గారు మీకు. యోగా అంటే అసలు యోగా వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో చెప్పారు కదా. మరి యోగా టీచర్ ని పర్మనెంట్ చేయొచ్చు కదా, వాళ్ళ డిమాండ్స్ ని ఒప్పుకోవచ్చు కదా. సారీ, ముందు 10,000 మంది అని చెప్పాను, అది తప్పు. కేవలం 1000 మంది మాత్రమే యోగా టీచర్లు ఉన్నారు. ఆ యోగా టీచర్లు కూడా ఏదో మూకుమ్మడిగా ముక్కుబడి కోసం అలా వచ్చి వాళ్ళు యోగా చేసి వెళ్ళడం తప్పించి, నేర్పించి వెళ్ళడం తప్పించి వాళ్ళకి గ్యారంటీ లేదు వాళ్ళ జాబ్కి. సో వాళ్ళకి గ్యారంటీ కావాలంటే వాళ్ళంతా యోగా చేస్తున్నారు. మరి యోగాంధ్ర అని పెట్టి కోట్లు డబ్బులు వేస్ట్ చేసినటువంటి ప్రభుత్వం ఈ 1000 మందికి జీతాలు ఇచ్చి పిల్లలకి యోగా నేర్పించడానికి పెట్టొచ్చు కదా స్కూళ్ళల్లో. మరి యోగా అంటే ఫేమ్ కదా చంద్రబాబు నాయుడు గారికి, పెట్టొచ్చు కదా. ఏం సార్ ఆసనాలు మీరు కూడా వేస్తారు, ఎవరికైనా రాకపోతే రావద్దు అని చెప్తారు. అచ్చెన్నాయుడిని పాప అందరి ముందు నువ్వు ఆసనాలు వేయటం రాకపోతే నువ్వు రావద్దు అని చెప్పారు. మరి పిల్లలకు యోగాసనాలు నేర్పించిన టీచర్లు తీసుకోండి. దూరేదేమో ఎట్లా ఉంటుంది మన వ్యవహారాలని. ఎవరన్నా నమ్ముతారా చంద్రబాబు నాయుడు గారిని? నిజం చెప్పండి. యోగాంధ్ర అంటూ కోట్లు డబ్బులు ఖర్చు పెట్టాడు. వీళ్ళ శాలరీలు ఎంత అవుతాయండి? 1000 మంది 1025 వేసుకోండి స్టార్టింగ్ లో, ఏమవుతుంది? ఎంత అవుతుందండి? అలా వేసుకుంటే ఏముంది అందుట్లో? చంద్రబాబు నాయుడు గారు యోగాని ప్రమోట్ చేయటం అంటే మన నరేంద్ర మోడీని మంచి చేసుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి ఒక మీటింగ్ అదంతే. అక్కడ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వచ్చిందనగానే మన టీడీపీ హయాంలో మోడీ గారు పార్టిసిపేట్ చేస్తే గిన్నీస్ వచ్చిందని ఆయన ముందుకి ఆయనకి సార్ భలే సూపర్ సక్సెస్ సార్. ఆయనకి తెలుసు, వాళ్ళు ముందు కనిపించే 100 మంది తెలుసు. మొత్తానికి 2 లక్షల మంది 3 లక్షల మంది అంటారు, వాళ్ళు వచ్చారో లేదు ఆయనకేం తెలుసు, తెలియదు కదా. సో ఓవరాల్ గా ఇది పరిస్థితి. చెప్పేది ఒకటి చేసేది ఒకటి, మనంతా పంచాయతీలు అలాగే ఉంటాయి. అర్థమైంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.